సూర్య చంద్రుని సూటిగా నిలిపిందొక్కటే దర్వాజ కాదన్నా, సూటిగా నిలిపిందొక్కటే దర్వాజ కాదన్నా. ఒక్క ముద్ద వేసి 9 నెలలు గడుపుకొని మట్టితో గట్టిన బిల్లన్ను, మర్దించి తొక్కి మట్టితో గట్టిన బిల్లన్ను. రామన్న పాటల గురుడు శేషుడు ఏకమయ్యి గురుడు మిల్లే ఎత్తుకొని గుట్ట మీదికి తాను వాయే. ఇల్లు పాత పడను చూడన్ను, కొన్నాళ్ళు ఏరిన కొమ్మ పాత పడను చూడన్ను. చుట్టుముట్టు ముళ్ళ గోడన్న, వెనుగడక పైన ఒకటే వెనుగర్ర సాటన్ను. 9 కిటికీలు గలవన్ను, సూర్య చంద్రుని సూటిగా నిలిపిందొక్కటే దర్వాజ కాదన్ను. ఇల్లు పాత పడను చూడన్న, కొన్నాళ్ళు ఏరిన కొమ్మ పాత పడను చూడన్ను. పల్లకడదామంటే కుదరదు మహిమతో గట్టిన ఇల్లన్ను, కొన్నాళ్ళు ఏరిన కొమ్మ పాత పడను చూడన్నా. సంజయ్ గారు, ఇప్పుడు మీరు ఒక పాట పాడారు, అవును, ఇల్లు పాత బడెను చూడయ్యో అని. దాని అర్థం ఏంది? దాంట్లో ఏమన్నా లోతైన విశేషం ఉందా? ఉన్నది. ఇల్లు అనంగా ఉమ్, మనిషి. ఉమ్, ఇల్లు పాత బడను చూడన్న, కొన్నాళ్ళు ఏలిన కొంప పాత బడను చూడన్న. ఉమ్. మల్ల కడదామంటే కుదరదు మహిమతో గట్టిన విల్లన్ను, కొన్నాళ్ళు ఏలిన కొంప పాత బడను చూడన్న. అంటే దాని అర్థం ఏంది? లోతైంది. మళ్ళా మోషోని చేయాలంటే చేయలేదు. ఆహా, మనిషి పాత పడిపోయిందని చెప్తున్నారు మీరు. ఆహా, అది ఇల్లు. ఓకే. దాని మీద ఆ మహానుభావుడు మరి ఎట్లా రచించిండు చూడదాన్ని. ఆ, ఆ. మనిషిని ఇల్లుగా భావించు, ఉమ్, భావించి ఇల్లు పాత పడుతుంది. ఇల్లు కూడా పడతాం, కొద్దిగా కడతాం. ఉమ్, దీన్ని ఉమ్, అట్లే. 4 మొగురాలు. ఆహా, అంటే 2 కాళ్ళు 2 చేతులు 4 మొగరాలు అంటున్నాడు. ఆహా, 4 మొగురాలు బాతి, 4 మొగురాల మీద 8 పిల్లగొయ్యలు వరిసి. ఆహా. 8 పిల్లగొయ్యలు ఏంటివి? అంటే ఏంటిది? ఈ ఇల్లు బొక్కలు, ఎదురొమ్ము. ఓకే, ఎదురొమ్మున ఉండే బొక్కలు. ఆహా. ఎలుగుతో కట్టిన విల్లన్న. వెలుగంటే ఏమై ఉంటుంది? ఎలుగంటే ఇక మళ్ళీ అది మనం చూస్తున్నాం కాబట్టి ఇల్లు కదా అది. ఆహా. మళ్ళీ కట్టలేము. ఎలుగుతో బ్రహ్మ దేవుడు కట్టిన ఇల్లు అది. మన విషయం ఏమవుతుంది అన్న అర్థం. వెలుగంటే వెలుగుని ప్రాణంతో పోల్చొచ్చా? కదా. ఆహా, ఓకే. ఎలుగుతో కట్టిన బ్రహ్మము. 4 మొగరాళ్ళ మీద 4 8 పిల్లగోయల వరిసి, 8 పిల్లగోయల మీద 52 వాసాలు వరిసి. ఈ ఎన్నునే లెక్క పెట్టుకొని ఎన్నుకొని. ఆహా, వెన్నుపూస బొక్కలు, పక్క బొక్కలు అవన్నీ కలిపి. చుట్టుముట్టు ముళ్ళ గోడన్న, దాని వెనక పైన ఒకటే వెనుగర్ర సాటన్న. ఏంటిది అది? వెన్నుగర్ర అంటే వెన్నుపూసనా? ఆహా, ఓకే. ఒక్క ముద్ద వేసి 9 నెలలు గడుపుకొని మట్టితో గట్టిన ఇల్లన్ను, మర్దించి తక్కి మట్టితో గట్టిన విల్లన్ను. 9 నెలలు ఏంటి? తల్లి కడుపులో ఉన్న టైమా? కదా, మరి మట్టి మన తినేది మట్టి కదా స్వామి. ఓకే. ఒక్క ముద్ద అంటే 9 నెలలకు ఒక్క ముద్ద వేసి 9 నెలలు గడుపుకొని మట్టితో గట్టిన విల్లన్ను, మర్దించి తక్కి మట్టితో గట్టిన విల్లన్ను. మల్ల గడదామంటే కుదరదు మహిమతో గట్టిన విల్లన్ను, అన్నాలు ఏలిన కొంప పాత పడిన చూడను. బా, ఎంత గొప్ప తత్వగీతం పాడినంటే మీరు పాడుతుంటే నేను ఏ సౌడు మిద్దె గురించి పాడుతుండో, లేకపోతే ఆయన కూలిపోయిన ఇల్లును ఊహించుకొని పాడుతున్నాడో అనుకున్నాను. పరమేశ్వర. గొప్ప సాహిత్యం అది. ఆయన ఎవరు రాసిరో మీకైతే తెలియదు. అంటే ఈ జానపద గీతాల్లో భాగంగా అది నోర్లు మారుతూ వస్తుంది తప్ప దానికి రచయిత, స్థిరమైన రచయిత అంటే 9 కిటికీలు గలవండి, సూర్య చంద్రుని సూటిగా నిలిపింది ఒక్కటే దర్వాజ కాదండి. 9 కిటికీలు ఎక్కడ ఉండే దీనికి? అంటే నవరంధ్రాలు అంటారు. లెక్క పెట్టుకోయి. అవును, కళ్ళు, ముక్కు. సూటిగా నిలిపింది ఒక్కటే దర్వాజ. ఇది ఒకటే మాట్లాడతారు. మిగిలిన కాము ఉంటాయి. వా, వాట్ ఏ మీనింగ్. చాలా లోతైన అర్థం ఉంది. సూర్య చంద్రుని సూటిగా నిలిపింది ఒక్కటే దర్వాజ కాదన్న. రామన్న పాటల గురుడు శిశుడు ఏకమయ్యి గురుడు మిల్లే ఎత్తుకొని గుట మీదికి తాను వాయే. ఇల్లు పాతావడను చూడమ్మ, కొన్నాళ్ళు ఏలిన కొంప పాతావడను చూడమ్మ. ఇటీవల బలగం సినిమాలో ఒక పాట ఉంది. ఆయన ఎవరు? కాసర్ చంద్రయ్య గారు. ఇప్పుడు మీరు పాట పాడుతుంటే నాకు ఇటీవల బలగం అనే ఒక సినిమా వచ్చింది. బలగం అనే ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ పాటని కాసర్ల శ్యామ అనే ఒక రచయిత రాసిండు. ఆయన ఏం రాసిండంటే, 9 తొర్రలు రో కొడుక, ఒళ్ళు ఉత్త తోలు తిత్తిరో కొడుక అన్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే
ఈయన కొత్తగా రాసిండేమో మంచి క్రియేటివిటీతో రాసినని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు పాడిన పాట వింటుంటే ఇటువంటి పాటలను ఎన్నిటినో స్ఫూర్తిగా తీసుకొని రాసి ఉంటాడు. అంటే ఇప్పుడు రాస్తున్న రచయితలు ఎవరైనా మేము రాస్తున్న రచనలకి మూలాలు మీ దగ్గర ఉన్నాయి, మీ దగ్గరనో మీకంటే పూర్వీకుల దగ్గరనో ఉన్నాయి. అంటే మేము కొత్తగా రాసేది ఏం లేదు. ఈ తత్వగీతం రచయిత పేరేదో తెలియదు కానీ చాలా గొప్ప తాత్విక అర్థాన్ని, ఒక గొప్ప లోతైన జీవిత సత్యాన్ని చెప్పిండు ఆ పాటలో. దాన్ని అర్థం అంటే జీవితం మీదనే ఆయన జీవితం మీదనే పాడుకున్నాడు. అతని మీదనే ఎవరిని శుద్ధి ఆయన ఒక ఎవరో కానీ ఆయన ఒక పండితుడు, సెల్ఫ్ రైటింగ్. ఆ పండితుని ద్వారా ఏంది దీని పరిస్థితి, ఈ జన్మ మళ్ళా జన్మ రావద్దంటే మరి ఏం చేయాలి దీనికి అంటే దీని మీద మనం ఏం చేయాలనేది ఇక ఇల్లు మీద పోల్చింది. దాన్ని ప్రాణాన్ని ఇల్లు మీద పోల్చి ఇల్లు పాతబడను కొన్నాళ్ళు మనం ఎన్ని రోజులు పొలబడితే మళ్ళీ ఈ ముసలి ద్రయం మళ్ళీ వయసుకి కావాలి. 12 ఏళ్ల పాయం అవుతుందా కానీ మళ్ళా కడదామంటే కుదరదు. మహిమతో భగవంతుడు ఈ చీకటి కోణం వల్ల కట్టినటువంటి విల్లు అది. ఆ విల్లుకు ఈయన అంచనా మెదట్లో పని చేసింది. మనకు ఆ మహానుభావులు పాడితే మనం ఇది పాడినమయ్యాది. గొప్ప రచన. ఆయన మీ దగ్గరకు వచ్చే బహుశా ఎన్నేళ్ళు ఇప్పుడు మీ నోటికి వచ్చే పాట? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే అవతల ఇంకెన్ని రోజుల్లో తెలియదు. ఎన్ని రోజులు తెలియదు. నేను పాడుతుంటే ఒక్కరు కొత్తగా నా ఇది నోరాలు పెట్టి చూసేది కానీ ఏంది అని అడిగేటోడు లేవు. దాని లోతైన అర్థం తెలియదు వాళ్ళకి ఎవరికి. ఇక తెలిసినోనికి తెలకపిండి, తెలవనోనికి ఉత్తదే గానకపిండి. చంద్రయ్య గట్టిన మాట్లాడతారు. ఎందుకంటే బ్రహ్మంగారిని కాక పోర పిచ్చాడు, పిచ్చి ఊగిరే మొత్తుకుంటాడు. అరే పిచ్చి వీరన్న కానరా ఈ వీధి పామరుడు విశ్వకర్ణుడు పిచ్చి వీరన్న మనసు పిచ్చి వాక్కులు చెప్పుతున్న పిచ్చి వాక్కులు కావు ఈ సత్యవాక్కులు అనుకుని నమ్మండి. సద్గురుడు చెప్పిన మాట ఒక్కటి పొర్లు పోదురా అన్నాడు. ఆవిష్కరణలన్నీ అట్నే జరుగుతాయి. ఇప్పుడు బ్రహ్మంగారిని పిచ్చుడు అని తిట్టిరు కదా, అది అట్లనే భూమి గుండ్రంగా ఉందని ఒక శాస్త్రవేత్త చెప్తే రాళ్ళతో కొట్టిరు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ చెప్తే ఆయన తిట్టిరు. అంటే గొప్ప ఆవిష్కరణలు అన్ని తిట్లతో మొదలెత్తాయి. అటువంటి సూత్రాల ఈ బాడీ నేను ఎన్నోసార్లు ఇల్లు నా ఇంటికి ఒక పెద్ద కొత్త కళ్ళు దాగి చూస్తారా ఒరయ్యలారా మత్తు మందు కలిపినారు రయ్యలారా. కొత్త కళ్ళు దాగి చూస్తారా ఒరయ్యలారా మత్తు మందు కలిపినారు వరయ్యలారా. కొత్త కళ్ళు దాగి చూస్తారా వరయ్యలారా మత్తు మందు కలిపినారు వరయ్యల. కొత్త నీరు పోసుకుండు ఊరోళ్ళ ముంచుకుండ్రు కళ్ళంతా కమ్మగున్నదే నా పిల్ల మళ్ళీ ఇల్లైతే చెయ్య ఒకే కాలు మొక్కుతారు. తాగనన్నా సావనన్న సావే మీరు నీ మీద మన్నువయ్యా తాగుడెట్ట మనసు తాగురు ఏమి చేతూనే తల్లులారా ఏమి చేతూనే విని తాగుడికి సరిపాయనే. కళ్ళంత కమ్మగున్నదే నా పిల్ల మళ్ళీ ఇల్లైతే చెయ్య ఒకే కాలు కళ్ళు దాగి వస్తుంటే కాలు జారి పడ్డాను. కళ్ళంత కమ్మగున్నదే నా పిల్ల మళ్ళీ ఇల్లైతే చెయ్య ఒకే కాలు ముక్తా. సావనన్న సావలే మీరు ఇరుదు పదగ సంసారం ఎట్ట చేదురో. కల్లులారా ఏమి చేతూనే ఇరు తాగుడు కల్లులారా ఏమి చేతూనే విని మీద మన్ను వయ్య తాగుడికి సరిపాయనే. కళ్ళంత కమ్మగున్నదే నా పిల్ల మళ్ళీ ఇల్లైతే చెయ్య